జూలై 10వ తేదీ విజయవాడ ధర్నా చౌక్లో జరిగే మహాధర్నా కార్యక్రమంలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు పిలుపునిచ్చారు. రిజర్వేషన్పై 50% సీలింగ్ తొలగించడంతో పాటు ఓబీసీ మహిళలకు ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. 10/7/2024 విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం బీసీల మహాధర్నా నిర్వహించబడుతుంది. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు బీసీల ధర్నా చౌక్ విజయవాడలో జరగబోతుంది. ఈ కార్యక్రమానికి బీసీ కులాల వారు, కుల సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మా ప్రధాన డిమాండ్లు దీనికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లని జనాభా దామాషా ప్రకారం నిర్వహించాలి. అందుకోసం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి 50% సీలింగ్ని రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రద్దు చేయాలి. అట్లాగనే బీసీల రాజ్యాంగ సవరణ ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని షెడ్యూల్ 9లో చేర్పించాలి. బీసీలు స్థానిక సంస్థల రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలి. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీలకు మహిళా ప్రత్యేక కోటా కల్పించాలి. తక్షణమే ఇమ్మీడియట్గా ఎన్నికల హామీలు 2024 ఎన్నికల హామీలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీల రక్షణ చట్టాన్ని తక్షణమే తీసుకురావాలి. అలాగే ప్రధానమైన డిమాండ్లు మా బీసీ రిజర్వేషన్లు ఖరారైన తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి. ఈ ప్రధాన డిమాండ్లతో కేశవ శంకర్రావు గారి పిలుపు మేరకు రేపు 10వ తారీఖు ధర్నా చౌక్లో విజయవాడలో మహాధర్నా నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో ఈ నెల 10వ తేదీ అనగా శుక్రవారం విజయవాడలో జరిగే ధర్నా చౌక్లో జరిగే బీసీల మహాధర్నాకి మరి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు, అలాగే మహిళలు, బీసీ కుల సంఘ నాయకులు అందరూ ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ యొక్క మహాధర్నాలో పాల్గొని ఏదైతే బీసీల హక్కుల కోసం జరుగుతున్నటువంటి మహాధర్నా పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని పల్నాడు జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున పిలుపునిస్తూ